32 ఏళ్ల పోలీస్ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆనందం, అనుభవాల జ్ఞాపకాలతో జర్నీ కొనసాగిందని అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఇవాల్టితో డీజీపీగా రిటైర్డ్ అవుతున్న శివధర్ రెడ్డికి పోలీసు, హోంశాఖ ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభవాలని పంచుకున్నారు. 1970, 1980లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పోలీసింగ్ లో చాలా తేడా వచ్చిందని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ముందుకు వెళ్లాలని సిబ్బందికి సూచించారు. ఎంతో ఇష్టపడే రాష్ట్రానికి డీజీపీగా సేవలు అందించగలిగారని చెప్పారు. ఇక పోలీసులకు ప్రజలకి మధ్య ఉన్న దూరం తగ్గించడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశామన్నారు. యంగ్ పోలీసులు డిపార్ట్మెంట్ కి మంచి పేరు తేవాలని శివధర్ రెడ్డి చెప్పారు. ఉదయం రాజబహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శివధర్ రెడ్డికి సెండాఫ్ ఇచ్చారు పోలీసు, హోంశాఖ ఉన్నతాధికారులు. కార్యక్రమానికి కొత్త డీజీపీ సివి ఆనంద్ హాజరయ్యారు. శివధర్ రెడ్డికి 11 బృందాలు గౌరవ వందనం సమర్పించాయి. Thank you very much for a grand farewell parade. I thank DG Law and Order Mahesh Bhagwat and Director TGPA for this. Last 32 ఏళ్ల పైన ఉన్నటువంటి అండ్ 30 years of active police life లో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్, ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి, వెనుకుండి, పక్క నుండి నడిపించినటువంటి, వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, సీనియర్స్కు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వారి చూపినటువంటి గొప్ప పథంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నడిపిస్తుందని చెప్పి అధికారులు నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకుముందే శ్రీ సివి ఆనంద్ గారు చెప్పినారు, ఉన్న పరిస్థితులు 90s, 70sలో ఎట్లా ఉండే, 80sలో ఎట్లా ఉండే, 90sలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. ఆ రోజులకి ఈ రోజులకి పోలీసింగ్లో ఎంత తేడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక ప్రత్యక్ష సాక్షులమే కాకుండా దాంట్లో ఆ మార్పుల్లో భాగస్వాములు అయిన వాళ్ళు మేము. ఆ మార్పులను ముందుకు తీసుకొని యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ మార్పులను గమనంలోకి తీసుకొని కొత్త ఐడియాస్తోని, కొత్త ఇన్నోవేషన్స్తోని పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలని చెప్పి నేను వారికి సూచిస్తున్నాను. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నది ఒక నినాదంగా ఉండే. దానికి కారణం ఉంది. అంతకుముందు 13-14 ఏళ్ల పాటు, 15-16 ఏళ్ల పాటు నడిచినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని అణిచివేసేందుకని చెప్పి పోలీసులు ఒక రకంగా అప్పటి వ్యవస్థలకు సహకరించను అన్నటువంటి అపప్రథ ముఖ్యంగా తెలంగాణ పోలీసుల మీద ఉండేది. దాంతో ప్రజలకు, ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య దూరం పెరిగిపోయింది. ఆ దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో పోలీసులే ప్రజలు, ప్రజలే పోలీసులు అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న విధానాన్ని తీసుకొస్తే ఆ గ్యాప్ తగ్గిపోతుంది. ఆ ఉన్నటువంటి దూరం ఏదైతే ఉందో అది తొందరగా దగ్గరైపోతుంది. ప్రజలు, పోలీసులు కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. తెలంగాణను ఇంకా బాగా ముందుకు తీసుకుపోయే అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న కాన్సెప్ట్ని అప్పుడు మనం ప్రవేశపెట్టినాం. అయితే దాని కొంత దురభిప్రాయం ఏర్పడ్డది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అందరితో ఫ్రెండ్లీ ఉంటారా, నేరస్తులతో కానీ క్రిమినల్స్తో కూడా అట్లాంటి పరిస్థితి ఉంటుందా, అది కరెక్ట్ కాదేమో అన్నది ఒక సూచన వచ్చింది. సరే, అది ఎవరెట్లా అర్థం చేసుకున్నా కానీ దాని నుంచి దూరంగా ఉంటేందుకని చెప్పి నేను వచ్చిన కొత్తలోనే, డీజీపీగా పదవి స్వీకారం చేసిన కొత్తలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటుగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్, పీపుల్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలి. దాన్ని సిటిజనే కేంద్రకంగా, సిటిజనే మూలంగా, సిటిజనే సెంట్రల్గా ఉండి అటువంటి పోలీసింగ్ చేయాలి. చట్టానికి అనుగుణంగా, విధానాలకు అనుగుణంగా, నిబంధనలకు అనుగుణంగా మనం పనిచేయాలి అన్న ఉద్దేశంతో సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అనే దానికి మనం శ్రీకారం చుట్టినాం. అది కొత్తదేం కాదు, పాతదే, కానీ దాన్ని ఒక కాన్సెప్ట్ రూపంగా తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా లాస్ట్ 7 months నుంచి పూర్తిగా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వానికి, గవర్నమెంట్, పోలీస్ శాఖకు చెడ్డ పేరు రాకుండా ఉండేట్టుగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ నడిపించినాం. అట్లాగే దాంతోపాటుగా శరవేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యంగా పోలీసింగ్లో
కూడా తమను తాము వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు కూడా మారాలి కాబట్టి ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ను కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో మనం రిట్రీట్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ రానున్న ఫ్యూ ఇయర్స్, ఒక టికెట్ కావచ్చు, హాఫ్ టికెట్ కావచ్చు, 20 years కావచ్చు, వాటికి తగ్గట్టుగా మన పోలీస్ శాఖను మార్చాలి, ఆ ఫ్యూచర్కు రెడీగా ఉంచాలి మన పోలీస్ శాఖను అని చెప్పి మనం కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలు చేసుకున్నాం, కొన్ని కాన్సెప్ట్ పేపర్స్ తయారు చేసుకున్నాం, దాన్ని గవర్నమెంట్కి పంపించినాం. నేను ఎంతగానో ప్రేమించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి టీనేజ్ అప్పటి నుంచి తెలంగాణ వీరు తెలంగాణగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీరు తెలంగాణ అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అట్లాంటి నాకు అత్యంత ప్రియమైనటువంటి నా రాష్ట్రానికి నన్ను డీజీపీగా నియమించి హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్గా నియమించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా మనపూర్వకమైనటువంటి అభినందనలు, అట్లాగే ప్రభుత్వానికి కూడా. అట్లాగే లాస్ట్ 30 yearsలో చాలా గవర్నమెంట్స్ అన్నీ కూడా అత్యంత కీలకమైన బాధ్యతలు నాకు అప్పగించినాయి. ఆ బాధ్యతలు అప్పగించినందుకని చెప్పి, నన్ను నమ్మినందుకని చెప్పి, నన్ను పైన విశ్వాసం ఉంచినందుకని చెప్పి అట్లా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కూడా నా యొక్క ధన్యవాదాలు. అట్లాగే ముందు నుంచి కూడా ఫస్ట్ డే నుంచి కూడా ట్రైనింగ్ డేస్ నుంచి కూడా నన్ను తప్పుటడుగులు వేస్తున్న టైంలో కూడా మళ్ళీ ముందు నుండి హ్యాండ్ హోల్డ్ చేసి, గైడ్ చేసి, డైరెక్ట్ చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి ఎందరో ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా యొక్క మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే ఈ స్థానంలో రావడానికి కారణమైనటువంటి గురువులు ఉన్నారు. ఆ గురువులకు కూడా నా యొక్క పాదాభివందనాలు. పదవి విరమణ పొందుతున్న డీజీపీ శివధర్ రెడ్డికి అభినందనలు తెలిపారు కొత్త పోలీస్ బాస్ సివి ఆనంద్. రాష్ట్ర ప్రజలకు పోలీస్ అధికారిగా 32 ఏళ్ల పాటు అమూల్యమైన సేవలందించారని చెప్పారు. శివధర్ రెడ్డిని ఎంతో దగ్గరగా చూశానని అన్నారు సివి ఆనంద్. సమైక్య రాష్ట్రంలో ఎన్నో సవాళ్లు అధిగమించారని వివరించారు. నక్సలిజం ప్రాబల్య ప్రాంతాల్లో ఆయన ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. పోలీస్ కుటుంబాలకు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అమలు చేశారని ప్రశంసించారు. ఇక ఆపరేషన్ కగార్ అమలులో శివధర్ రెడ్డి సక్సెస్ అయ్యారని తెలిపారు సివి ఆనంద్. పదవి విరమణ చేస్తున్న శివధర్ రెడ్డి గారికి నా పూర్తి స్థాయి అభినందన తెలియజేస్తున్నాను. 32 సంవత్సరాల పాటు వారి అమూల్యమైన సేవల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్న సమయంలో ఏపీ రాష్ట్రానికి 2014వ సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం వారు చాలా కృషి చేసి ఎన్నో కీలకమైన సేవలు అందించారు. నేను కూడా వ్యక్తిగతంగా వారిని చూశాను. వారు సర్వీస్లో చేరినప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీ అందరికీ, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వారందరికీ దాని గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండొచ్చని నేను భావిస్తున్నాను. అప్పుడు నక్సలైట్ల సమస్యతో ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సతమత అయ్యే పరిస్థితి ఉండేది. ప్రతిరోజు ఏదో సంఘటన, బ్లాస్ట్లు, ల్యాండ్ మైన్ బ్లాస్ట్లు, క్లే మైన్ బ్లాస్ట్లు, ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండేది. ఇంటి నుండి బయలుదేరితే మళ్ళీ వస్తామా లేదా అనే ఒక ఆలోచనతో బయటికి వెళ్ళేవాళ్ళం. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఆఫీసర్స్ వారి ప్రాణాలని తెగించి కుటుంబ సభ్యులని కూడా పట్టించుకోకుండా కృషి చేసిన సందర్భాలు